ఇది దర్గా నాయక్ రోకలు బండలెత్తి కారంపొడి పొట్లాలు పట్టుకొని గుర్తుపలెత్తి తుపాకీ బట్టి వీర తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకారులను గడగడలాడించినటువంటి గట్టి గుండె 106 సంవత్సరాల గుండె దర్గా నాయకును మనం చూస్తున్నాం. వావ్, ఇంత అద్భుతం. దర్గా నాయక్ నైజాం ప్రభుత్వాన్ని గడగడలాడించినటువంటి ఇల్లు ఇది. దొరల ప్రభుత్వాన్ని వణికించినటువంటి దమ్ము కలిగినటువంటి వీరుడు మన కళ్ళ ముందున్నాడు దర్గా నాయక్. ఆ దర్గా నాయకుతో మాట్లాడదామని ఇదిగో లిటిల్ స్టార్స్ హై స్కూల్ విద్యార్థులు మరి ఉపాధ్యాయులు అధ్యయనంలో భాగంగా మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇక్కడ చరిత్రను తెలుసుకోవాలా, ఇప్పుడు మన చరిత్రని రానున్న సమాజానికి అందించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మాత్రమే మా విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని దర్గా నాయక్ ఇంటికి ఎక్కడ వనపర్తి 250-300 కిలోమీటర్ల దూరం నుంచి ఈ దర్గా నాయకుని పలకరించి ఈ వీరునికి సలాం పెట్టడం కోసం ఈ వీరుని ఇంటి దగ్గర చేరుకున్నది. నానా నమస్తే. నానా నమస్తే. గబ్బిడ గోపాల్ రెడ్డి గోపాల్ రెడ్డి తిరుమల రెడ్డి గ్యాస్ లేదు లేదు అన్ని మర్చిపోయాను. మెల్లగా అన్ని మర్చిపోయాను. ఇతను అడగనా దర్గా తిరుమల రెడ్డితో పనిచేసినావు కదా, దాస పోయిండు. దర్గా నాయక్ వారు తిరుమల రెడ్డి ధర్మంలో ప్రధాన సహచరుడుగా ఉన్నాడు. తెలంగాణ సాయుధ పోరాటంలో నేను ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎందుకు మీరు గబ్బెట గోపాల్ రెడ్డి తిరుమల రెడ్డి గబ్బెట తిరుమల రెడ్డి గబ్బెట గోపాల్ రెడ్డి తిరుమల రెడ్డి గోపాల్ రెడ్డి మోహన్ రెడ్డి బాబ్ నల్ల నరసింహులు కడవేండి మోహన్ రెడ్డి భీమిరెడ్డి సూర్యాపేట మల్లు స్వరాజ్యం సూర్యాపేటనా? వాళ్ళందరూ నీతో ఫోన్ చేసిన వాళ్ళే కదా అప్పుడు, వాళ్ళందరూ సాయుధ పోరాటంలో నీతో ఉన్నారు కదా అని యాదికి వస్తున్నాయా? ఇవన్నీ జ్ఞాపకం వస్తున్నాయా? నాకు ఇవన్నీ చెప్పినావు, నువ్వే చెప్పినావు నాకు 30 ఏళ్ల కింద. ఏ తుపాకీ నువ్వు ఎడమ చేత కొట్టేదా కుడి చేతనా? తుపాకీ ఎట్లా పట్టుకునేది నువ్వు? సరే విసిగించొద్దు. 106 సంవత్సరాలు అప్పుడు చెడగొట్టిన వాళ్ళు అందరూ చచ్చిండ్రు. మాట స్పష్టంగా వస్తలేదు. సరే సరే ఇది దర్గా నాయక్ మాటలు. దర్గా నాయక్ గారు ఒక్క మాటలో చరిత్ర అంతా 106 సంవత్సరాల్లో మతిమరుపు అంటే మతికి లేకున్నా అప్పుడు కండ్ల ముంద జరిగినటువంటి ఉద్యమాన్ని గుర్తుకు తెచ్చుకొని ఇంకా రగిలిపోతూ వీరులను చంపిన ప్రతి ఒక్కడు సచ్చిండు, ఈ సమాజాన్ని నాశనం చేసిన ప్రతి ఒక్కడు నాశనం అయ్యిండు అని ఇప్పటికీ అంత అంటే ఆ అక్కస్తోటి ఆ పౌరుషతోటి ఆ మాట అంటున్నా అంటే నన్ను తిన్నవా తుపాకీ పట్టినవా? తుపాకీ పట్టినవా? ఏ చేత పట్టినావు? ఎడమ చేతనా మడి చేతనా? రైపోల్
క్లాప్ 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 క్లాప్. ఓకేనా మీరు చెప్పు.